ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని జనగమ, మరణం జయించిన క్రీస్తు యేసు దీవెనలు మనందరిపై మెండుగా వర్షింపచేసి ఆనంద తైలముతో అభిషేకించునుగాక. ఆమేన్. 40 రోజులు శిల్వ శ్రమల ధ్యానములలో ఉపవాస దీక్షలను కొనసాగించుట ద్వారా మనకు కాపుదల ఇచ్చి బలపరిచి శక్తినిచ్చి తన దీవెనల వర్షం కుమ్మరించిన దేవాది దేవునికి వందన మరణాతులు తెలుపుతూ, పునరుద్ధాన పండుగ తరువాత దేవుడు ఇచ్చే నేటి దిన దేవుని వాక్యము ఏప్రిల్ 21, 2025 సోమవారం కొరకు వాక్య వాగ్దానం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు లేచినాడని ఎంతో ఆనందముతో ఆయన గృహములలో ప్రవేశించి ఆరాధించి కీర్తించిన మనం 40 రోజుల ద్వారా సమస్యల నుండి లేపి ఉన్నంతగా దీవెనలిచ్చుచున్న దేవుని పట్ల నమ్మకమైన ఇదే విశ్వాసం కొనసాగించు మనం పొందిన ధ్యాన స్థితిని కాపాడుకుంటే ఏ దుష్ట శక్తి పన్నాగములు ఏమి చేయగలవు? శిల్వ ధ్యానముల ద్వారా పొందిన ఆశీర్వాదములు పోగొట్టుకొనకుండా రెట్టింపు చేసుకునే విధంగా జాగ్రత్త పడాలనేది దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి పేరిట కోరుచున్నాము. యేసుక్రీస్తు లేచిన తర్వాత యూదా అధికారులే కాక యూదా ప్రజలకు కూడా శిష్యులు భయపడిరి. యేసు ప్రభువు వారితో ఉండగా దేని విషయంలో వారికి చింత ఉండేది కాదు. ఎందుచేతననగా చెంత యేసు ప్రభు వారు ఉండినారు. ఆయన చనిపోయిన తర్వాత 2వ దినమున అనగా శనివారము మౌన దినము ప్రభువు మరణించిన సమాధిలో ఉండగా వారికి ఎంతో భయం బాధతో దేవునికి ప్రార్థనలు చేశారు. 3వ నాడు ఆదివారం నాడు అయితే యేసుక్రీస్తు లేచినాడని పట్టణమంతా ఆనందముగా ఉన్నది. కానీ వీరు జయోత్సాహం చేయలేకపోయారు. ఎందుకంటే యూదారాజ్య పరిస్థితులు అలా ఉన్నవి. సైనికులు వారిని కొట్టి యేసు దేహాన్ని శిష్యుల సమాధిలో నుండి ఎత్తుకుని పోయినారని మతాధికారులు చెప్పిన మాటలన్నీ వారు రాజ్యాధికారులకు చెప్పినందున ఆ రాజ్యంలో శిష్యులను హతమార్చాలని సైనికులే యూదా ప్రజల యొక్క ఆలోచన అయినది. అందుకోసం వారు వెతుకుతున్నారు. యేసు దేహము అక్కడ లేదు, వీరితో యేసు లేడు. మరి వారికి ఎంత భయం ఉంటుంది? అయ్యో, శిష్యులు ఎంత లాయమాన పరిస్థితిలో పడిపోయిరి. ఇటు యేసు లేచినాడని ఆనందము, అటు యూదుల భయం. ఈ పరిస్థితుల్లో ఇంటి తలుపులు మూసుకుని ఉండగా తలుపులు ఏమీ కొట్టకుండానే నేరుగా యేసయ్య వారి మధ్యకు వచ్చి నిలిచి సమాధానము కలుగునుగాక అని చెప్పగా ఒకసారి ఆనందము ఆవరించినది, భయం పోయినది, ధైర్యం కలిగింది, సమాధానం వచ్చినది, నెమ్మది కలిగి వారిలో దైవశక్తి ప్రవహించింది. అందుకే మనము దేనికి భయపడవద్దు. ఏ భారమైనా ఎంత గొప్ప సమస్య నుండైనా పరిష్కారం ఇచ్చి సురక్షితంగా సమాధానము కలిగించువాడు యేసయ్య. సమస్య వచ్చినప్పుడు మనము కూడా తలుపులు మూసుకుని వాళ్ళు లేరు అని చెప్పేస్తాం. కాకపోతే భయపడి తప్పించుకుని కూర్చుంటాం. ఏ సమస్య అయినా, గందరగోళమైన ఏ విపత్తు అయినా దేవునిని ప్రార్థిద్దాం, ఆయనను ఆహ్వానిద్దాం, ఆయన చేతికి అప్పగిద్దాం. అందుకే మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడమని అడిగారు. దేవుడు అలనాడు శిష్యులకు కనబడి మాట్లాడి సమాధానం కలుగునుగాక అని చెప్పారు. అట్టి విశ్వాసము మనము కూడా కొనసాగించుకుంటూ ఎన్ని విపత్తులు వచ్చినా ధైర్యముగా దేవా కనబడి సమాధానము కలుగజేయమని అడుగుదాము, ప్రార్థిద్దాం. యేసుని యొక్క దీవెనలు ఈ 40 రోజుల్లో పొందిన మనము ఏ దుష్టుడి యొక్క వలలో చిక్కబడకుండా భయపడకుండా సమాధానము కలిగి ఉండాలి. అట్టి స్థిర విశ్వాసంలో కొనసాగుతూ యేసు నా వైపే చూచుచున్నాడని, నాకు తోడై ఉన్నాడని ధైర్యం కలిగి దేనికి భయపడకుండా, దేనికి దిగులు చెందకుండా మనము చేయుచున్న పనులన్నింట విజయం ఇచ్చే దేవుని కృపలకై ఆయన నీడలో యేసుక్రీస్తు నామమున
స్థిరమైన తలంతులను నింపుకుందాం గాక. ఆమెన్. అట్టి ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి తన కృపలలో నిరంతరము కాల్చు సియోను కొండవలె మనల్ని ఉన్నంతగా నిలుపునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.